హాయ్ వ్యూవర్స్ నమస్తే. ఈ రోజు అయితే మన దోస్తు గారి తోటలో అయితే ఉన్నాం. చూద్దాం మనోడు ఏం చేస్తున్నాడు. హాయ్ రా మచ్చా. ఏం చేస్తున్నావు? ఏం లేదు మచ్చా, మనం కూలోళ్ళు వచ్చారు, వాళ్ళకి పుర్రి ఇచ్చేసి వస్తున్నా. అవునా? ఏమిది పుర్రా? పుర్రి మచ్చా, ఇది మనకి జూట్ తో తయారు చేస్తారు. అవును, ఇదేంద్రా ఇంత పొడుగు ఉంది? అవును మచ్చా, దాన్ని మనం ఇలాగ 3 లెంతెస్ గా కట్ చేసుకుంటాము. ఓకే ఓకే. సో ఇది మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు పుర్రి అనేది కట్టుకుంటూ వచ్చారు. ఓకే ఓకే సరే, మనం చూపిస్తాను. అంటే ఆ కూలోళ్ళు అయితే ఎలా కడుతున్నారు ఈ ఇక్కడైతే పురి కడుతున్నారు అనమాట. ఇప్పుడు చూసి తెలుసుకున్నాం ఎలా కడతారు. చూపిస్తుంది అనమాట ఎలా పురి కట్టాలి, ఎలా కడతారు చూపించండి. ఇక్కడ ఇదో బాబు పురి తీసుకుంటాము, ఇట్లా కట్ చేసింటారు. ఇట్లా తీసుకొని ఈ కొమ్మలకైతే ఏవైతే కింద పడిపోయినాయో ఆ కొమ్మలకి ఇలా తీసుకొని వీటికి కడతామన్నమాట. ఇట్లా కట్టడం వల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. ఒకటైతే చాలా ఉపయోగాలు అయితే కాయలు కోసుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. వర్షానికి కొమ్మలు డామేజ్ కాకుండా ఉంటాయి, పడిపోతే సాలలో కాలు చెడిపోవడం కదా అవంతా ఉండవు. ఎండకు వచ్చేసి వడదెబ్బ అనేది మెయిన్ పాయింట్. ఎందుకంటే ఈ కాయలు అనేటివి లోపల ఉంటాయి కాబట్టి వాటికి ఎండ తగలదు కాబట్టి ఎండ బొబ్బలు కాయలు అయితే సేఫ్టీగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇట్లా కట్టే కొద్దీ దానికి సపోర్ట్ అనమాట, పెరుగుతానే ఉంటుంది. చెట్టు ఎదుగుదలకు మూల కారణం పురి కట్టడం వల్ల. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.